నమస్తే అండి. మనం అభయ ఆంజనేయ స్వామి దేవాలయంకి వచ్చామండి. భారత పరమేశ్వరుడి దేవాలయం కూడా పక్కన ఉందండి. రెండు కలిపి చక్కగా గ్రామస్తులు నిర్మించుకున్నారండి. ఆ కమిటీ సభ్యులు ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కలిపి ఏర్పాటు చేసుకున్న ఈ టెంపుల్ అండి. మన వైజాగ్ నుంచి పెందుర్తి నుంచి రాతి చెరువి ఏరియాలో ఉందండి ఈ టెంపుల్. చక్కగా భారత పరమేశ్వర విగ్రహాలు బాలగణపతిని ఎత్తుకుని పార్వతీదేవి పక్కన కుమారస్వామితో ఎంత చక్కగా చక్కగా ఉన్నాయండి. విగ్రహాలు చాలా బాగున్నాయి, చాలా బాగా డిజైన్ చేశారు. పక్కన హనుమంతుడి ప్రతిమ కూడా ఉందండి. అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన చక్కగా ఇరువైపులా లక్ష్మీ గణపతి విగ్రహాలు ఎంత చక్కని రూపంతో ఉన్నారండి. సీతారామ లక్ష్మణులు కూడా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్లో చక్కటి పూజలు నిర్వహిస్తారండి. ప్రతి సోమవారం కూడా ఈ టెంపుల్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి అంట. 300 మందికి దగ్గర భోజనాలు పెడతారట. ఆ కమిటీ సభ్యులు అక్కడ పనిచేసిన వాళ్ళే వండి మరీ చక్కగా అందరికీ భోజనాలు పెడతారండి. టెంపుల్ చాలా బాగుంది. ఒకసారి శివపార్వతులు టెంపుల్ చుట్టూను భజనలతో చక్కగా ఆ దేవుణ్ణి స్మరిస్తున్నారండి. చాలా బాగుందండి. ఈ ఆలయ కమిటీ సభ్యులను అడిగి మనం డీటెయిల్స్ అన్ని ఇంకా తెలుసుకుందాము. 8 సంవత్సరాలు అయిందమ్మా. అభయాంజనేయ స్వామి గుడి ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయని లోపల ప్రజలందరూ అడిగితే దీన్ని స్టార్ట్ చేసాం. అంచులుగా ఇది డెవలప్ చేస్తే ఇక్కడ గౌరీ పరమేశ్వర దేవాలయం లేదు కదా, కట్టాలనేది సంకల్పంతో దీన్ని కట్టడం జరిగింది. అలాగే లింగాకార ఉండాల ప్రతిష్ఠితాలంటే భారీ ఎత్తుని హోమాలు భజనలు చేస్తూ లింగాకారం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. సుమారుగా 30 లక్షల చిల్లర వరకు అయ్యింది. ప్రతి సోమవారం కూడా 200 నుంచి 250 మంది వరకు కూడా సంవత్సరం పొడిగినా కూడా అన్నప్రసాదం ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కష్టపడి వాళ్ళు సొంతంగా వండి, ఎక్కడో క్యాటరింగ్ అది కదమ్మా. ఈ 30 లక్షల రూపాయల్లో అందరూ కూడా గ్రామ వాళ్ళు కమిటీ వాళ్ళు అందరూ కలిపి 10 లక్షల వరకు వస్తే 20 లక్షల చిల్లర వరకు పెట్టుకోవడం జరిగింది. ఇది అంచెలుగా ప్రజలకు మంచి జరగాలని ఉద్దేశంతో ఈ శివాలయం స్థాపించడం జరిగింది. ప్రతి హనుమాన్ జయంతికి మే నెలలోనూ భారీ ఎత్తున అన్నప్రసాదం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రికి ఈవేళ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మర్నాడు మార్నింగ్ వరకు కూడా 24 గంటలు ప్రసాదాలు ఏంటి, పూజలు ఏంటి, మధ్యాహ్నం అన్నప్రసాదం ఏంటి భారీ ఎత్తున. నైట్కి మహారుద్రాభిషేకాలతో అందరికీ ఫ్రీ, భక్తులు ఎవరైనా రావచ్చు అని ఉద్దేశంతో తెల్లవారులు జాగారాలు చేస్తుంటారు ఇక్కడ. అలాగే భజన బృందం వైజాగ్ వాళ్ళు తీసుకొస్తాం. ఆవేళ కూడా గానా భజన అని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని ఈ కార్యక్రమం నిశ్చయంగా జరుగుతుంది. ప్రజల ఆంక్ష ప్రకారంగా ఆ దేవీమాత ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని కలిసికట్టుగా ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. దినదిన ఇది అభివృద్ధి చెందుతూ ప్రజలకు ఏం కావాలన్నా చేయడానికి నేను మా కమిటీ వాళ్ళందరూ కష్టపడి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఇది నడిపిస్తున్నాం. ఆ స్వామి ఆశీస్సులు మాకు ఇస్తారని ఆశీస్సులతో అందరూ కూడా చల్లగా ఉండి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. జై నమస్తే. చక్కగా దేవుడికి భజనలు కీర్తనలు చేస్తున్నారండి. చాలా చక్కగా చూడడానికి బాగుంది. జై భూమేశ్వరుల రక్షించండి. ఇక్కడ మన పెందుర్తి రాజగిరిలో మన డిఆర్సీ మాల్ ప్రక్కన ఈ అభయాంజనేయ స్వామి ఆలయం ఇప్పటికి నిర్మించి దగ్గర 4 సంవత్సరాల పైన అయిపోయింది. ఈ ఆలయాన్ని ముఖ్యంగా ఈ ఆలయం నిర్మించడానికి కారణం ముఖ్యంగా దారి రమణశెట్టి గారు. ఈయన తాలూకా డొనేషన్ చాలా ఎక్కువ ఉంది, లక్షల మీద ఇచ్చారు. నేను తను మిగతా వాళ్ళు కూడా అందరూ సహకరించారు. ఊళ్ళో కూడా అందరూ 20,000 50,000 అలాగే ఇచ్చారు. అతని దగ్గర 10 లక్షల దగ్గర పెట్టారు. మొత్తం ఆలయ నిర్మాణంతో కూడా మన దారి చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. అలాగే కమిటీ మెంబర్స్ కూడా వరలక్ష్మి మోటారైజేషన్ ఉంది, వాళ్ళందరూ కూడా సహకరించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం నిర్మించిన తర్వాత ప్రతిరోజు కూడా మనకి భజనలు అయినాయి, పూజలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. పూజలు నిత్యం కూడా ఉదయం సాయంత్రం కూడా పూజలు జరుగుతున్నాయి. ఇంకా కార్తీక మాసంలో నెలంతా కూడా ప్రత్యేకమైన పూజలు, ఉదయం పూట పూజలు, అభిషేకాలు, అలాగే సాయంత్రం ఆకాశదీప పూజ. ఈ ఆకాశదీప పూజకి 4 పక్కల నుంచి కూడా ఆడవాళ్ళు చాలామంది వస్తున్నారు. ఆకాశదీప పూజ 1 గంట అవుతుంది, తర్వాత అభిషేకం అవుతుంది, ఆ తర్వాత ఈ భజన కార్యక్రమం పెట్టారు. అలాగే ప్రతి ఈ సంవత్సరం కింద సంవత్సరం నవంబర్లో కార్తీక మాసంలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అందరూ కూడా చాలా సహకరిస్తూ మేము చేస్తాం అని చెప్పేసి చాలా పండగ వాతావరణంతో
గణప్రసాద కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ప్రతి ఇంచుమించు 200-300 మంది ఇక్కడికి ప్రతి వారం కూడా వచ్చి అన్నప్రసాదం స్వీకరించి అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే ఈ ఏరియాలో ఈ గుడి ఉండడం వల్ల మాకు చాలా అందరికీ కూడా ఈ ప్రాంతం వాళ్ళకి చాలా అందుబాటులో ఉంది. ఇంతకుముందు శివాలయం వెళ్ళాలంటే చాలా దూరంగా వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు ఈ దగ్గరలో ఉండడం వల్ల అందరూ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కూడా ఈ కార్తీక మాసంలో కానీ మిగతా రోజుల్లో కానీ ఈ పూజలు చేయడానికి చాలా అవకాశం దొరికింది. జై శ్రీరామ్. ఈ యొక్క ఆలయంలో అభయాంజనేయ స్వామి యొక్క ఆలయంలో అలాగే ఉపాలయం మన శివాలయంలో కూడా ఈ యొక్క కార్తీక మాసంలోనే చక్కగా ఈ యొక్క స్వామివారికి ఎప్పుడూ కూడా అభిషేకాలు జరుగుతూ ఈ యొక్క ఆలయంలో ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అన్నప్రసాదం యొక్క కార్యక్రమం జరుగుతున్నది. భక్తులను కూడా చాలామంది చక్కగా వచ్చి స్వామివారి ప్రసాదాలు స్వీకరిస్తూ అలాగే ఎప్పుడూ కూడా ఈ యొక్క కార్తీక మాసం అలాగే కాకుండా ఈ యొక్క ఆంజనేయ స్వామి ప్రతి మంగళవారం కూడా అభయాంజనేయ స్వామికి పూజలు కూడా చక్కగా జరుగుతున్నాయి. అలాగే ఈ గుడి యొక్క నిర్మాణంలో ఈ యొక్క చిట్టుబాబు గారు అలాగే ఈ కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకరించి ఈ యొక్క గుడి నిర్మాణంలో చూసుకుంటూ గుడికి ఏవి కావాలన్నా కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క ఏ ఇబ్బంది లేకుండా చక్కగా చూసుకుంటూ కూడా ఈ యొక్క గుడిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే భక్తులు కూడా విచ్చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరిస్తూ ఎప్పుడు కూడా గుడి చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతుందమ్మా. ఓం నమః శివాయ.